ఒక నిమిషం మనం ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు, ఇవాళ అవునన్నా కాదన్నా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బయట నుంచి సపోర్ట్ చేసింది. ఇవాళ ఆ సపోర్ట్ నడుస్తూ ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్న పరిస్థితి. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కూడా అంత ఆషామాషిగా మనం మాట్లాడుకోవడానికి లేదు. అత్యంత క్రూరమైన ఇన్సిడెంట్గానే భావించాలి. మరి అక్కడ ప్రభుత్వము ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బయట నుంచి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఎట్లా చూసారు? ఆ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ దాంతో మొదలు పెడితే మిగతా ఇష్యూస్ అని మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ సార్, ముందుగా చనిపోయిన చంపబడ్డ మిత్రులందరికీ కూడా ఆశ్రయ వాళ్ళు అర్పించుకుంటున్నాను. మాట్లాడడానికి మాటలు రానిటువంటి హృదయవిదారకమైనటువంటి సంఘటనలు. దానికి మీరు ఏదో కాంగ్రెస్ వర్షన్ అన్నారు. దిస్ నో కాంగ్రెస్ వర్షన్, ఏదో బీజేపీ వర్షన్ ఆర్ సమ్ వర్షన్. ఇట్ ఈస్ ఏ ఇండియన్ వర్షన్, ఇట్ ఈస్ ఏ భారత వర్షన్. భారత్ వర్షనే తీసుకోండి. ఇక్కడ పార్టీలు లేకపోతే మతాలు కులాలు ఇవన్నీ కాదు, మానవత్వానికి సంబంధించిన విషయం, భారతదేశం యొక్క సమగ్రతకు సంబంధించిన విషయం, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మీద సవాల్ చేస్తున్నటువంటి విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఒక్కటిగా మాట్లాడాల్సినటువంటి సమయం. ఇక దీంట్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఇంకొకటి లేదు. ప్రతి భారతీయుడు విదేశీ శక్తులు, ఉగ్రవాద శక్తులు ఈ దేశ సార్వభౌమాధికారం మీద, ఈ దేశ ఇంటిగ్రిటీ మీద, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ ప్రజల ప్రాణాల మీద ఆడుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మొత్తం సమాజం ఏకత్రితమై, భారత సమాజం మొత్తం కూడా మేమంతా ఉన్నాము అని అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకు, కాశ్మీర్కు వెళ్ళే వాళ్లకు, కాశ్మీర్ యూత్ కావచ్చు, లేకపోతే కాశ్మీర్కు పర్యటన దృష్టి సెలవుల్లో గడపడానికి వెళ్ళేటువంటి టూరిస్టులకు కొని అందరికీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకొని సామాన్యుడైనటువంటి నా వరకు కూడా అందరము ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సినటువంటి సమయం ఇది. ఈ దుఃఖ సమయంలో పాలిటిక్స్, పార్టీలు నాన్ సెన్స్ దేశంలో. సో ఈ దేశం యొక్క నాకు గుర్తుంది, మురళీ మనోహర్ గారు ఉన్నట్టున్నారు ప్యానల్లో, నాకు గుర్తుంది 85, 86లో నేను ఒక పాట ఐ వాజ్ ఇన్ ఏబీపీ. సో నేను అప్పుడు ఒక పాట రాసిన, కాశ్మీర్లో కాష్టాలేమో కాలుతున్నాయి అన్న, నీ కన్న తల్లి గుండెల మండే మేలుకోరొచ్చిందా అని నేను ఒక పాట రాసిన. అది చాలా పాపులర్గా అప్పుడు నడిచింది ఆ పాట. సో అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను నేను ఏదైతే చూపెట్టినాను. సో ఇప్పుడు కూడా అదే, అంటే ఒక 40, 30, 35, 40 years తర్వాత కూడా మళ్ళీ అదే రక్తపాతం, అదే. అంటే ఇది ప్రశాంతంగా కాశ్మీర్ను ఉంచే ఉద్దేశంలో పాకిస్తాన్ కొడుకులు లేరు. మీరు ఏమన్నా చెప్పండి, ఎన్ని పార్టీలు ఎంత కసరత్ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ లేకపోతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంత దాన్ని ప్రశాంతంగా ఉంచాలని రకరకాల ప్రయత్నాలు, 370 ఆర్టికల్తో సహా అన్ని తీసేయడం ఇవన్నీ చేసినప్పటికీ కూడా చొరబాటుదారులు వచ్చి ప్రతిసారి ఇట్లా మన ప్రాణాలను తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాలనంటే పాకిస్తానే లేకుండా చేయాలనేటువంటిది నా ఉద్దేశం. నేనైతే అంత ఫెరోషియస్ గా మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ అంటూ ఒకటి ఉన్నది కాబట్టే ఇవాళ ఈ ఇబ్బంది వస్తున్నదేమో, బంగ్లాదేశ్ అనేది ఒకటి ఉన్నది కాబట్టే పశ్చిమ బెంగాల్లో ఇబ్బంది వస్తుంది. సో అండ్ వీ హ్యావ్ టు టేక్ ఏ సచ్ ఏ డిసిషన్. అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్లు తమ ఉనికిని కోల్పోతాం భారత్ మీద కన్నెత్తితే అనేటువంటి స్థితిని భారతదేశం, భారత ప్రభుత్వం ఎవరున్నా ఆ కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది, భారత ప్రభుత్వం భారత సమాజం యొక్క ప్రతినిధిగా ఈ సవాళ్ళను తీసుకొని అసలు మనకు కునుకు లేకుండా చేస్తున్నటువంటి స్థితిలో వాళ్ళకే కునుకు లేకుండా వాళ్ళ అస్తిత్వాన్ని క్వశ్చన్ మార్క్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చి ఏ విధమైన, ఇప్పుడు అమర్నాథ్ గారు డైరెక్ట్ గా కాల్ చంపాలంటున్నారు, నేను అసలు దేశం మీదనే అటాక్ చేయాలంటున్నాను. వాడ ఆ దేశం యొక్క ప్రేరితం లేకుండా, ఆ దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ ఉగ్రవాదం నడుస్తలేదు అనేది కళ్ళకు కట్టిన సత్యం. మరి ఎందుకు మనం ఉపేక్షించాలి? డెఫినెట్ గా వి హావ్ టు అటాక్ ద
పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని లేకపోతే ఆ దేశాన్ని మనం ఇరుపాటంలో పెట్టి వాడిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు చేసే ఈ కుయుక్తులను అంతర్జాతీయ వేదిక మీద మనం లేవనెత్తాల్సిన అవసరం ఉంది. సో ఈ దిశగా వెళ్ళి భారత ఇంటిగ్రిటీని, భారత ప్రజల మాన ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడే ఉన్నది. దీంట్లో డోంట్ పొలిటిసైజ్ ది థింగ్స్, సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్. ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అండ్ ఇట్ ఈస్ ఏమన్నా సార్వభౌమాధికారం, సావర్నిటీ ఆఫ్ ది నేషన్. సో కాబట్టి దీంట్లో నో పాలిటిక్స్ ప్లీజ్. ఎస్, కత్తి వెంకటస్వామి గారు ట్రెడిషనల్ కాంగ్రెస్ ఐడియాలజీకి కొద్దిగా దూరంగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇవాళ చాలా అంటే స్ట్రైట్ అవే చెప్పేసిన పరిస్థితి. అయితే గవర్నమెంట్ మీద ఒక మాట చెప్పలేదు మీరు. ఒక భారతీయులుగా మాట్లాడతాడు. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ మీద చెప్పండి. గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ అంటే భారతీయులకు వ్యతిరేకతమా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? లేదు, అట్లా కాదు. భారతీయులకు ఐడియాలజీ వ్యతిరేకం కాదు. సరే, నేను పొలిటిసైజ్ మీకేం కావాలా? ఇక దీనికి సంబంధించి మీరు పొలిటిసైజ్ చేసి పొలిటికల్ మాటలు మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళని పిలవకూడదు. మీరు ఎవరో ఊరికి అవగాహన లేని వాళ్ళను, దేశం యొక్క ఇంటిగ్రిటీ లేని వాళ్ళని పిలవాల్సి వస్తుంది. సో నో కాంగ్రెస్, నో బీజేపీ, no party, no politics. Yes, it is the integrity and sovereignty of the nation, and in that way ideology అన్ని పక్కన పెట్టాలి. ఒకటే ఐడియాలజీ, భారతీయత, భారతదేశం యొక్క సమగ్రత, ఇదే ఐడియాలజీ. ఈ ఐడియాలజీ నుంచి ఎవడన్నా పక్కన ఉంటే వాడు భారతీయుడే కాదు, వాడు అట్లాంటి ఏదైనా పార్టీ ఉంటే అది భారతదేశంలో ఉండడానికి కూడా లేదు. కత్తి వెంకటస్వామి గారు, మీరు ఓపెన్ గా మాట్లాడతారు. ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మిమ్మల్ని ఆ విషయంలో మేము వేరే డినై చేయడానికి అవకాశం లేదు. కాకపోతే కాంగ్రెస్ నేతలు ఎంతమంది మీ బాటలో నడుస్తారో తెలియదు, అందుకనే నేను అన్నాను. దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. రైట్, ఓకే. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే బలరాం గారు.